సార్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాడికి 10 లక్షల అప్పులు ఉన్నాయి సార్. 10 లక్షల అప్పున్నట్టుకి 20,000 మంత్లీ పే చేయాలి. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే. మనోళ్ళ సాలరీ ₹1,00,000 వస్తుంది. 85,000 వరకు వాళ్ళ స్కూల్ ఫీజెస్ కానీ, గ్రోసరీస్ కానీ, ఇంకా ఇతర ఖర్చులు ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ది 15,000కి ప్లస్ 5,000 యాడ్ చేసి, ఆ 5,000 కూడా క్రెడిట్ కార్డ్ నుంచి స్వైప్ చేస్తున్నాడు. ఆ 5,000 యాడ్ చేసి 20,000 ఇంట్రెస్ట్ మటుకే పే చేస్తున్నాడు. సో మనోడు ఏం చేద్దాం అనుకున్నాను, చిట్టి కడదాం అనుకున్నాను. ఒక 10 లక్షలు చిట్టి ఎత్తుకొని ఒక 2 నెలలు 3 నెలలు హోల్డ్ చేసుకొని 5వ నెలలో తీసుకొని ఆయన 10 లక్షలు తీర్చేస్తే అప్పు బాధ వెళ్ళిపోతుంది. సో ఎంతో కొంత మనం పే చేయొచ్చు అని అనుకుంటున్నాడు. వాడి ప్రాసెస్ కరెక్టేనంటారా? మీరేం సజెషన్ ఇస్తారు? సో బేసిక్గా చాలా మందికి ఉండే ఒక కామన్ మిత్ ఏంటంటే, చిట్టి కట్టేసుకుంటే చిట్టి నుంచి వచ్చే డబ్బులతో అప్పులు తీర్చేసి నెలకి ఇంత అని తీర్చొచ్చులే అని చెప్పేసి సహజంగా అనుకుంటూ ఉంటారు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఇప్పుడు మొదటి నెలల్లో కనుక మనం 10 లక్షల చిట్టిని పాడుకుంటే మనకు వచ్చేది ఎంత? మనకేమైనా 10 లక్షలకు 10 లక్షలు ఇస్తారా? ఎవరు? వాళ్ళు గట్టిగా ఇస్తే 30-35% కట్ చేసుకొని మిగతా 65% 70% మన చేతికి ఇస్తారు. అంటే అవుట్ ఆఫ్ 10 lakhs మీకు 6.5 లక్షలు 7 లక్షలు చేతికి వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ 10 లక్షలు మీరు ఎత్తిన తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉంటారా? అక్కడ వాళ్ళు చిట్టి అమౌంట్ని పే చేయాలి. 10 లక్షల రూపాయల చిట్టి అని అంటే యావరేజ్గా వచ్చేసరికి స్టార్టింగ్ మంత్స్లో 30,000 రూపాయల దాకా వస్తుంది. 20,000 రూపాయల ఖర్చుతోటే 5,000 ఎక్స్ట్రా పడితేనే ఆయన బయట మళ్ళీ క్రెడిట్ కార్డుల మీద అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్ నెట్టబడ్డాడు అంటున్నారు. అవును, రైట్. మరి ఇక్కడ డైరెక్ట్ 30,000 రూపాయల చిట్టి ఎట్లా కడదామని ప్లాన్ చేసుకుంటారు? మరి ఇట్లాంటి కండిషన్లో చిట్టి వేసుకొని మళ్ళీ ఇక్కడ పాడుకొని ఇటువంటి అన్ని పనులు చేయడం వల్ల అన్నెసరీ ట్రాప్లో పడి మళ్ళీ ఒక కొత్త లూప్లోకి మీకు తెలియకుండా మీరు నెట్టబడుతూ ఉంటారు. మీరు బయట అప్పుకి హ్యాండ్లోనే ఎవరి దగ్గర చేయబదులు తీసుకున్నప్పుడు వాళ్ళు ₹2 వడ్డీ అడుగుతారు. అదే మీరు చిట్టి వేసుకుంటే మేబీ మీకు ₹1 వడ్డీకి డబ్బులు వస్తాయి. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ఎంతసేపటికి అదొక్కటే చూస్తాం. మనమేమో బయట ₹2కి తీసుకున్నాం, ఇక్కడ ₹1 వడ్డీకి మనకి లెక్క తేలుతుంది కదా, సో ఇక్కడ తక్కువ వడ్డీ కదా అని చెప్పేసి. ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ మీరు 24 monthsలో మొత్తం డబ్బుల్ని రీపే చేయాలి కాబట్టి చిట్టీకి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్, మీకు మంత్లీ పేయబుల్ అమౌంట్ పెరుగుతుంది. గతంలో 20,000 ఖర్చుకి 5,000 షార్టేజ్, ఇప్పుడు 36,000 ఖర్చు వచ్చింది. 36 కూడా కాదు, కరెక్ట్గా చెప్పాలంటే యావరేజ్ ఎక్స్పెన్సెస్ 40,000 పైనే వస్తుంది ఎక్స్ట్రా. మరి ఇక్కడ ఏమవుతుంది, నెలకి 25,000 చొప్పున మళ్ళీ ఆయనకి ఖర్చులు పెరుగుతున్నాయి. మళ్ళీ 25,000 సంవత్సరానికి ఎంత? 3 లక్షలు. మళ్ళీ ఈ 3 లక్షలకి చిట్టి మళ్ళీ వడ్డీలు యాడ్ అవుతాయా? 2 సంవత్సరాలకి ఎంత అవుద్ది? 6 లక్షలు. మళ్ళీ వడ్డీలు యాడ్ అవుతాయా? ఎటు తిరిగి మళ్ళీ ఇంకేముంది, పాతపు 3 లక్షలు మిగులుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ 3 లక్షలు, సెకండ్ ఇయర్ 3 లక్షలు, ఇక్కడ 9 లక్షలు, మళ్ళీ వడ్డీలు. ఏం సాధించారు ఫైనల్లీ? నథింగ్. అన్నెసరీ ఒక లూప్లో ఇరుక్కున్నారు. మళ్ళీ ప్రతి నెల వాటి కోసం డబ్బులు వెతుక్కోవడం తప్పించి ఇంకో దారుందా? ప్రతి నెల డబ్బులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి మీకు? మళ్ళీ క్రెడిట్ కార్డే. సో బేసిక్గా ఎప్పుడైనా కానీ అప్పుల విషయంలో మాట చెప్తూ ఉంటారు, అప్పులు ఉన్నవాడికి ఆస్తులు ఉంచుకునే హక్కు లేదు.